ఇట్లతోనే అంటున్నాడు ఆయన. మరి మీరేం చెప్తారు దీనికి? ఇక హిందూ బీహార్ లో చూసిన జూబ్లీహిల్స్ లో తర్వాత కూడా కూడా హిందువులు, బీహార్ లో చూసిన తర్వాత కూడా ఉమ్, హిందువులు, ఎంఐఎం ఇవన్నీ ఏం చేసిరో చూసిన తర్వాత కూడా మీరు మాట్లాడకండి. ఇక ఉమ్, వాళ్ళు హిందువుల పేరు చెప్తారు, ముస్లింల పేరు చెప్తారు, ఓట్ల కోసం సీట్ల కోసమే తప్ప ఇంకొకటి లేదు. హిందూ అసలు తెలంగాణలో హిందూ టెంపుల్ లేవా? ఉన్నాయి కదా. భద్రాద్రిలా రాముడు వెలిసిండు, అవును. ఇల్లంతకుంటల హుజరాబాద్ లా ఇల్లంతకుంటల రాముడు స్వయంగా నడయాడిండు. అవును. మరి ఆ టెంపుల్ లను బంద్ చేసి ఏదో అయోధ్య అని పెట్టిండు కదా. ఉమ్, మరి ఈ టెంపుల్ ఈ రాముడు రాముడు కాదా? ఉమ్, ఓన్లీ అక్కడున్న రాముడే రాముడా? ఉమ్, వాళ్ళు ఏంటంటే ఓట్ల కోసం సీట్ల కోసం అక్షింతలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ పంపుతారు తప్ప మన దేవాలయాలను కానివ్వండి, మనకు కానివ్వండి పైసలు ఇచ్చేది లేదు. హిందువులు అంటున్నారు కదా, ఉమ్, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోడీ ఎంతమంది హిందూ బిడ్డలకు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు? ఉమ్, నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పిండు కదా. ఎంతమంది హిందూ బిడ్డలకు 15 లక్షల రూపాయలు వేసిండ్రు ఉమ్, చెప్పండి? ఉమ్. ఏది లేదు. వాళ్ళు ఓట్ల కోసము, సీట్ల కోసము, వాళ్ళు ఏంటంటే అధికారం కోసమే హిందువులని పేరు చెప్పుకుంటారు. అక్కడ పెద్ద మోసగాడే ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రంలో కూడా మోసగాడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు భూములు అమ్ముకుంటాడు, అక్కడ ఉన్నాడేమో మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి వైర్యమ్యాలను ఇప్పుడు మీరు తెప్పుతున్నాడు. ఇప్పుడు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక అంశం మాట్లాడడం జరిగింది. 5 లక్షల కోట్లకి ఎసరబెట్టింది కాంగ్రెస్ పార్టీ అవును. అనేది. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారని ఒక వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఎందుకు మీరేం అరెస్ట్ చెప్తారు? చేస్తారట? ఉమ్. ఈ దేనికోసం కార్ రేస్ అరెస్ట్ అంశంలో. చేస్తారు? ఈ కార్ రేస్ అనేది ప్రపంచ దిగ్గజ సంస్థలను తీసుకొచ్చి ఈ కార్ రేస్ పెట్టడం వల్ల దాదాపుగా 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈయన అందాల పొట్టీలు పెట్టి ఆ మిల్లా మ్యాగీ అనేట ఆమె ఉమ్, కామెంట్ చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా మన ఇజ్జతి పోయింది. ఉమ్, మరి ఈ కార్ రేసు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా మన గుర్తింపు తీసుకొచ్చిన రామన్న మీద కేసు పెట్టాలా, లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా మిల్లా మ్యాగీ ఆడబిడ్డ అని చూడకుండా ఆమెను కామెంట్ చేసి అందాల పోటీలు పెట్టి మన ఇజ్జతి తీసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలా? ఒకసారి ప్రజలైనా ప్రెస్ వాళ్ళైనా గమనించు. కానీ అంటే వాస్తవంగా అరెస్ట్ కాబోతున్నారనే అంశం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆయన కూడా లాభం కోసం, ఆయన లబ్ధి కోసం ఏదైనా చేస్తాడు. రేవంత్ రెడ్డి దొంగది అన్నట్టు ఉన్నాడు. ఒక మోసగాడు, ఓటుకు నోటు దొంగ, పట్టపగలు దొరికినోడు, అందరినీ దొంగలు చేద్దామని చూస్తున్నాడు. నేను జైల్లోకి పోయినా ఆయనను కూడా జైల్లోకి పంపాలి. మంచి చేసినా జైల్లోకి పంపాలి, చెడు చేసినా జైల్లోకి పంపాలి. చెడు చేసిండని చెప్పి జైల్లోకి పంపాలని కక్ష లోకల్ కడుతున్నాడు. బాడీ ఎన్నికలకు మీరు సిద్ధమవుతా ఉన్నారా? ఎందుకు? సర్పంచ్ ఎప్పుడే ఎన్నికలకు ప్రతి ఎన్నికలకు మేము సిద్ధంగానే ఉన్నాము. ఉమ్. వాళ్ళ రిగ్గింగ్లు, వాళ్ళ రౌడీయిజము బట్ట బయలు చేయడానికి అన్ని అస్త్రాలతోటి మేము మరి బయట మీ 10 మంది ఎమ్మెల్యేలు ఇంకా జంప్ అయినట్టు కొంతమంది ఏమో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా అనే అంశం నడుస్తా ఉంది. ఏం చెప్తారు? దానం నాగేందర్ రాజీనామా చేసినా కూడా ఆయనకు ఉమ్, నిలబడే శక్తి లేదు. ఆయన నిలబడడు కూడా. ఉమ్. ఇంకొకటి అంటే రాజీనామా అయితే చేస్తారా? చేసినా కూడా ఆయన నిలబడడు. ఉమ్. నిలబడినా కూడా ఆయన గెలవడు. అంటే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక మీద, ఎందుకంటే జూబ్లీహిల్స్ పక్క ఉన్న నియోజకవర్గాలు, ఇప్పుడు జూబ్లీహిల్స్